తెలంగాణ రైతాంగం ఆర్థికంగా బలోపేతం కావాలని, రైతే రారాజుగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వ లక్ష్యమని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బాలానగర్ లో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి తక్కువ ధరకే విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో వేములవాడ నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీరు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని, ఆయన సహకారంతో రైతులు మరింత అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వేములవాడ టౌన్లో వరిధాన్య కొనుగోలు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ రాజు గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకు, అట్లాగే మన టౌన్ అధ్యక్షుడు సీనన్న గారికి, అట్లాగే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్లు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అట్లాగే వ్యవసాయ శాఖ చెందిన అధికారులు అందరికీ నాకు నమస్కారం తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో రైతుల సేవలో ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రభుత్వ విప్ ఆసిన్న గారి ఆధ్వర్యంలో రైతులకు ఎప్పటికప్పుడు సేవలు ఉండుకుంటూ, ఎందుకంటే ప్రజాపాలన మనకు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రైతుల సేవల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సేవలు చేస్తుంది కనుక మీరు రైతులు ఏకకాలంలో మొన్నటికి మొన్న మన ఎమ్మెల్యే గారు మనకు వరి పంటలకు నీళ్లు మనకు తేవడం కూడా జరిగింది. రైతులు ఎదురు చూడకముందే ఈసారి పంటలు ఎండిపోకుండా వారికి మన రైతుల తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు ఈ కొనుగోలు కేంద్రంలో ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ వీరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ పట్టణంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి బాలనగర్ పండ్ల కొనుగోలు కేంద్రాన్ని నాతో పాటు గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా డీసీఓ గారు, పర్సనల్ ఇన్ఛార్జ్ గారు, మన మార్కెట్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి నాయకులు, రైతుల ఆధ్వర్యంలో ఈ యొక్క వరిధాన్య కొనుగోలును ప్రారంభించుకోవడం జరిగింది. మరి నేటి నుంచి ఏదైతే మ్యాచర్ వచ్చినటువంటి వడ్లను వెంట వేటేసుకుంటూ ఖచ్చితంగా లారీల ద్వారా తరలించడం, రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ఈ యొక్క శాఖ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేము కూడా గౌరవ శాసనసభ్యులు గారికి వెంట వినియోగించుకుంటూ రైతులకు ఎలాంటి కొనుగోలు కేంద్రంలో ఎలాంటి యాక్షన్ లేకుండా మరి వెంట వడ్లను తరలించి క్షేత్రస్థాయిలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, మరి రైతుకు మంచి మేలు చేయ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వినలేని రైతుల కోసం చేసిన సేవలు, మరి ముఖ్యంగా సన్నాలు పండిస్తే 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం, మరి ఏదైతే ఇక్కడ రైతు భరోసా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఏ సంక్షేమం, ఏ అభివృద్ధి, మరి రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా మాట ప్రకారం ఉంచుకోవడం, మరి రేపటి రోజున కూడా రెండో స్కీమ్ ద్వారా రైతు భరోసా ప్రారంభించుకోవడం గౌరవ ముఖ్యమంత్రి. మరి ఈ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు గారు మరి రైతుల కోసం, ప్రజల కోసం అనునిత్యం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏనాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎల్లంపల్లి నీటి ద్వారా నీళ్ళు వచ్చినాక ఒకటే పంపుతో నీళ్ళు వస్తాయి, కానీ ఈసారి 2 పంపులు ఆన్ చేసి వారి నాయకత్వంలో మరి రైతులకు ఎదురు చూడకముందే నీళ్ళు అందివ్వడం, ఇట్లాంటి నాయకుని ఆధ్వర్యంలో మరి రైతులకు పాటు పట్టణ ప్రజలందరికీ, రైతాంగానికి అందరికీ మేమందరం వారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొకసారి పాల్గొనడం పేరున రైతులకు కానీ మరి నాయకులకు కానీ, మరి అదేవిధంగా ఏ కాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం, ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు, మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతులకు కానీ, నాయకులకు కానీ, అధికారులందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటాం.